యెహోవా దయచేసి నా ప్రాణమును విమోచింపుము. యెహోవా నామమును బట్టి నేను భయపడిపెట్టి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము చేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవుల దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపు. నేను అలాగూ మాట్లాడి నమ్మకించి తిని నేను మిగుల బాధపడిన వాడను. యెహోవా నా ప్రాణమును, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. యాహ్వా. మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు అది వట్టిగా పోదు. మొర్రనంటే మన హృదయంలోకి నుండి వచ్చే మొర్రను ఆయన వింటాడు. విన్నపములు అంటే ప్రార్థన అంశాలు. ప్రార్థన ఎన్ని అంశాలను, అన్ని అంశాలను సమాధానం చెప్తారు. మూతకర్రలు ఉంటాయి. వేటికి మూతకర్రలు ఉంటాయి? ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి. ఒకటి రొట్టెలు ఉంటాయి, అటు సైడు రొట్టెలు ఉంటాయి, రైట్ సైడ్ ఎడమ సైడు దీపాలు ఉంటాయి. ముందు సైడ్ ఏముంటాయి? ప్రార్థన దీపం ఉంటుంది అక్కడ. పరిశుద్ధ ఇప్పుడు ఆ దేవుని ఆవరణం అంతా ప్రత్యక్ష గుడారం ఉంటుంది కదా, బయట అంతా ఆవరణం ఉంటుంది. లోపలికి బయట అంతా ఏం చేస్తారనంటే ఈ యొక్క యూదులు ఉంటారు. ఈ లోపలికి వచ్చే వరకు ఆవరణం ఉంటుంది. ఆవరణం అని అంటే అది కేవలం లేవీలు మాత్రమే వెళ్ళాలి. అక్కడంతా ఇత్తడి సామాన్లు ఉంటాయి అన్నట్టు. ఒకటి కళ్ళం, గంగాలం ఉంటుంది, ఒకటి బలిపీఠం ఉంటుంది. వాటిని కడుక్కుంటారు అన్నట్టు. ఇక పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు 3 ఉంటాయి. ఒకటి దీపస్తంభం. దీపస్తంభం అంటే 7 దీపస్తంభాలు ఉంటాయి కదా, అది ఉంటుంది. దాని ఎదురుగా రొట్టె బల్ల ఉంటుంది అన్నట్టు. సన్నిధి రొట్టెలు అంటారు వాటిని, సన్నిధి రొట్టెలు. ఎదురుగా ఏముంటుంది? ఆ యొక్క ధూప వేదిక ఉంటుంది. ధూప వేదిక ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అవి మూతకర్రలు ఉంటాయి దానికి, పోస్తారు. అది ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయగానే ఆ మూతకర్రలు నీ దగ్గరికి వస్తాయి. వాళ్ళు దేవదూతలు తీసుకుని వస్తారు. నువ్వు దాని ధూపం వేస్తుంటావు. నువ్వు ప్రార్థన చేయగానే ఆ దూతలు మూతకర్రలతో వస్తాయి, అక్కడ పెడుతుంది. నువ్వు దాంట్లో ధూపం వేస్తావు. ఎవరు చేసినా కూడా అవి మూతకర్రలు అన్నీ తీసుకొని వచ్చి ఇట్లా మూతకర్రలు ఉంటాయి కదా, నీ దగ్గరికి ఆ బల్లను తీసుకొని వచ్చి నువ్వు చేసే ప్రార్థనను ఆ ధూపం వేస్తారు. ధూపం వేస్తే అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తారు, దేవుని దగ్గర సన్నిధికి వెళ్తారు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మూతకర్రలు అనేది చాలా జాగ్రత్తగా మనం, అది నిజం. అది ఈ ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన అది పరలోకానికి వెళ్ళిపోతుంది. కాగా యెహోవాను నేను ఆయనను ప్రేమించుచున్నాడు. చూసినావా? దేవుడు ఆయనను నేను అని అంటే ఇక్కడ ఎవరు? కీర్తనకారుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడు. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఆయన మనం ఏ విన్నపం చేసినా, ఏ మొర చేసినా ఆయన వింటాడు.
వింటాడు కనుక ఆయనకి ఏం చేస్తా అన్నాడు, నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుతున్నాను. జీవిత కాలం అంతయు ఒక ఉదయం కొరకే ఉదయమే కాదు, ఒక ఉదయం వచ్చి పోవడం కాదు, ప్రతి ఉదయమున ఆయన వింటాడు, ప్రతి సాయంత్రమున ఆయన వింటాడు, మన మొర్రను వింటాడు. మన మొర్ర అంటే మన హృదయంలో కలిగిన వేదనను ఆయన వింటాడు అన్నాడు. బంధములు నన్ను చుట్టుకొని ఉండేను. మరణ బంధకములు అని అంటే రోగమే కావచ్చు, శరీర అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, సమస్తాన్ని చుట్టుకొని పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాను. పాతాళం ఎప్పుడు వస్తావా నువ్వు ఇప్పుడు వస్తావా అని అంటే అన్నట్టు. శ్రమయు దుఃఖమును నాకు కలిగారు. శ్రమ దుఃఖము. శ్రమ ఏంటిది, దుఃఖం ఏంటిది? శ్రమ అంటే సంబంధమైనది, దుఃఖమైనది హృదయానికి సంబంధించిన దుఃఖము నన్ను పట్టుకొని నాకు దుఃఖమును నాకు కలిగాను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి మొరపెట్టు. యెహోవా నామం ఎటువంటి నామం అన్నట్టు? అషేమ్ అంటారు అన్నట్టు. అషేమ్ అని ఈ యొక్క హీబ్రూ భాషలో అంటారు యూదులు. ఇప్పటికీ యెహోవా నామం నోరెత్తారు వాళ్ళు. యెహోవా అనేది ఎత్తారు, ఎందుకంటే ఆ నామము ఉచ్చరింపరానిది, గొప్పది. యెహోవా హషేమ్ అంటే ద నేమ్ అన్నట్టు. ది నేమ్ బట్టి నేను మొరపెట్టితే, యెహోవాను బట్టే మనము మొరపెట్టాలి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. దయాళుడు అంటే దయ చూపేవాడు, నీ యొక్క మొరను ఆలకించేవాడు. నీతిమంతుడు ఆయన ఎటువంటి వాడు? నీతిమంతుడు, రైచెస్ అని అంటారు. ఈ హెబ్రీ భాషలో ఏమంటారు? సాదిక్ అని అంటారు. సాదిక్ అంటే నీతిమంతుడు. మన దేవుడు వాత్సల్యత గల. నీ తాతకు చూపించిన ప్రేమ నీ నాన్నకు చూస్తాడు, నీ నాన్నకు చూపించిన ప్రేమ నీకు చూస్తాడు, నీకు చూపించిన ప్రేమ నీ పిల్లలకు చూస్తాడు. అదే వాత్సల్యత. యెహోవా దయాళుడు, సాధువులను కాపాడువాడు. సాధువు ఉంటాడు. సాధువులు అంటే ఎవరితో ఏం లొల్లి పెట్టుకోరు వాళ్ళు, పోతేనే ఉంటారు. వాడు తిట్టినా కూడా వానికి పడది, వాడు కొట్టినా కూడా వానికి ఏమైనా చేసుకోరు, నువ్వు నా శరీరాన్ని ఏమైనా చేసుకోని అంటారు. కానీ వాళ్ళు కాపాడువాడు ఆయనే. నేను కృంగి ఉండగా నన్ను రక్షించను. ఆయన రక్షిస్తాడు అన్నాడు దేవుడు. కృంగి ఉన్న సమయంలో ఆయన రక్షిస్తాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమమే విస్తరింపజేసింది అన్నట్టు. క్షేమము అంటే ఏంటిది? అన్ని రకాలైన క్షేమం. తిరిగి నీ విశ్రాంతిలో విశ్రాంతి అంటే ఏంటిది? సబ్బాత్ అని అంటే విశ్రాంతి అంటే ఏంటిది? చనిపోయినప్పుడు విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. అట్లాగే మరణం నుండి మన ప్రాణాన్ని రక్షిస్తాడు. కన్నీళ్లు విడవకుండా కన్నీళ్లు విడవకుండా అంటే, నేను ఒకరోజు 5 సంవత్సరాల క్రితం ఇటు వచ్చే ముందు నా భార్య అట్లా చేసిందని ఎట్లా అని నేను బాగా ఏడవడం మొదలుపెట్టిన. దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు కన్నీళ్ళు పెడతావయ్యా, నువ్వు రా వరంగల్కి రా అని అన్నాడు. అనగానే నా కన్నీళ్ళన్నీ ఆగిపోయినాయి. నేను వెంటనే బండి తీసుకొని బెంగళూరు నుండి ఇక్కడికి వస్తున్నా. చూసినా ఎంత గొప్ప దేవుడో. కన్నీళ్ళు విడవకుండా మనం ఎప్పుడైనా కన్నీళ్ళు విడిస్తే అవి చూడడు దేవుడు, చూడనంత గొప్ప దేవుడు అన్నట్టు. జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. జారి పడకుండా మన పాదములు ఎప్పుడు జారిపడేటివే, అవి తప్పించి ఉన్నావు.
సజీవులున్న దేశంలో యాహోవా సన్నిధిని నేను కాలం గడుపుతాను. సజీవులున్న దేశం ఏంటిది? పరదైసు. ఇప్పుడు ఆ పరదైసు సియోను కొండ మీదకి వస్తుంది. సియోను కొండ మీద ఆ యొక్క ప్రపంచమంతటికి సియోను కొండ క్యాపిటల్ సిటీ అవుతుంది. ఆ క్యాపిటల్ సిటీలో ఈ 1000 ఏళ్ల కాల పరిపాలన, 1000 ఏళ్ల కాలంలో ఎట్లా ఉంటుందంటే, ఈ భారతదేశము అన్ని దేశాలు ఉంటాయి, క్యాపిటల్ సిటీ మాత్రము ఒకటే. ప్రపంచానికి క్యాపిటల్ సిటీ ఏంటిది? సియోను కొండ. సియోను కొండ మీద ఆయన సింహాసనం దిగుతుంది. ఆ సింహాసనం పక్కకు ఎవరుంటారనంటే రాజులైన యాజక సమూహం. నువ్వే కావచ్చు, నువ్వే కావచ్చు, నువ్వే కావచ్చు, నేనే కావచ్చు. ఆ రాజులైన యాజక సమూహంలో మనం ఉండాలని మనం ప్రార్థన చేయాలి. రాజులైన యాజక సమూహం. ఈ పాత నిబంధనలో యాజకులే ఉండేవారు, కానీ ఇప్పుడు రాజులైన యాజక సమూహం ఉంటుంది. ఆ సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని, నేను మిగుల బాధపడిన వాడను. నమ్మిక ఉంచుతాను. మనం ఏదైనా కానీ నమ్మకంగా ఉంచాలన్నట్టు. సమస్తము సాధ్యమే. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.